హలో పీపుల్, మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారా? అయితే ఈ 4 సెట్టింగ్స్ని వెంటనే చేసుకోండి. లేదంటే మీ ఫోన్ హ్యాక్ అవ్వడం కానీ, స్కామర్స్ మీ ఫోన్ని స్కామ్ చేయడం కానీ అలాంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఎంతకి తెగించారా? సో మీరు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రైవసీ అని ఏదైతే ఉందో మామ, ప్రైవసీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ గ్రూప్స్ అని ఉందిగా మామ, ఈ గ్రూప్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో అందులో మై కాంటాక్ట్స్ మాత్రమే క్లిక్ చేసుకో. సో ఏంద్రా బాబు ఎందుకు ఇట్లా మై కాంటాక్ట్స్ పెట్టించినామని మీరు అడిగితే, సో నీకు నువ్వు సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ మాత్రమే నేను గ్రూప్ క్రియేట్ చేయడం, యాడ్ చేయడం లాంటివి జరుగుతుంది అనమాట. సో ఏంటంటే ఎందుకు చేపించినామంటే మీకు తెలియని స్కామర్స్ ఎవరైతే ఉంటారో, వేరే నెంబర్స్ ఏవైతే వస్తాయో అవన్నీ దాంతో మీ నెంబర్తో గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో క్రియేట్ చేయించి అందులో వచ్చిన లింక్స్ మీ చేత క్లిక్ చేయిస్తారనమాట. సో అలా క్లిక్ చేయించడం వల్ల ఏంటంటే మీ ఫోన్ మొత్తం హ్యాక్ అవ్వడం కానీ, డేటా చోరీ కానీ అట్లాంటి ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీన్ని మీరు సింపుల్గా ఆఫ్ చేసి పడదండి. సో మై కాంటాక్ట్స్ క్లిక్ చేసుకో. వెరీ గుడ్. సో మీరు బయటకు వచ్చిన తర్వాత అలా కిందికి వెళ్తే మనకి ఇక్కడ కాల్స్ అని ఉంటుంది మామ బ్రో. ఈ కాల్స్ పైన ఒక క్లిక్ చేసినాం అనుకో, ఇక్కడ సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అని చెప్పి ఉంటుంది. దీని ఆప్షన్ కూడా నువ్వు ఎనేబుల్ చేసి పడదు. ఇది ఎందుకు చేపించినావు రాబాయ్ అని చెప్పి నువ్వు మళ్ళీ అడిగితే, సో ప్రతి ఒక్కదానికి మన దగ్గర రీజన్ ఉంటుంది కాబట్టి. సో ఏంటంటే ఎవరైనా అన్నోన్ కాలర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఎవరైనా కాల్ చేశారనుకోండి, ఆ కాల్ అనేది మీ దాకా చేరదనమాట. సో అదేంటంటే మొత్తం సైలెంట్ అయిపోతుంది. అంటే మీరు అవేర్గా ఉండడం కోసం ఏంటంటే అది రింగ్ చేయకుండా సైలెంట్ మోడ్లో ఉంచుతుంది అనమాట. సో ఏంటంటే చాలామంది స్కామర్స్ ఉంటారు కదా. సో మన దాంట్లో మనం అయితే వాళ్ళ నెంబర్స్ అయితే సేవ్ చేసుకోం కదా. సో సేవ్ కానీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కాల్ వచ్చినప్పుడు ఏంటంటే అది సైలెంట్గా వినపడకుండా ఉంటుంది అనమాట. సో ఓకే, బయటకు వచ్చేసి ఇక అయిపోయింది దాని సంగతి. సో అలానే మళ్ళీ కిందికి వచ్చినట్టయితే ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది మామ. దీనిపైన కూడా ఒక క్లిక్ ఇచ్చినాం అనుకో, ఇక్కడ చూసుకుంటే ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని చెప్పి ఉంటుంది బాబాయ్. సో దీన్ని కూడా నువ్వు ఆన్ చేసి పడదు. అర్థమైంది ఇది ఎందుకు ఆన్ చేసినావు అనే కదా మళ్ళీ నీ క్వశ్చన్. సో చెప్తా విను. సో ఇదేంటంటే దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన లైవ్ లొకేషన్ కానీ, మన ట్రాకింగ్ డీటెయిల్స్ కానీ, ఇట్లాంటి స్కామర్స్ ఎవరైతే ఉంటారో ఈ దొంగన బట్టలకి లొకేషన్ అనేది ఎట్లా కూడా తెలియదు అనమాట. సో దీన్ని ఆన్ చేసుకుంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో మేక్ షూర్ మీరు దీన్ని కూడా ఆన్ చేసుకోండి, మీ లైవ్ లొకేషన్ తెలియకుండా ఉంటుందన్నమాట స్కామర్స్కి. బయటకు వచ్చేసేమో ఇక బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఏంటంటే లాస్ట్లో ఇక్కడ కూడా లాస్ట్ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఈ సెట్టింగ్ కావాలంటే నువ్వు ఇక్కడ సెట్టింగ్స్ ఉంది మామ, ఈ సెట్టింగ్స్ పైన ఒక క్లిక్ నొక్కితే ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో అందులో ఏంటంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది బాబాయ్, ఒత్తి పడదు దాని మీద. సో దీనిపైన వచ్చినట్టు ఏంటంటే మనకి ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోమంటుంది. సో దీనికి ఎందుకు రమ్మామా అంటే, సో 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే పొరపాటున మీ నెంబర్ అయిన స్కామర్స్ కనుక మీ వాట్సాప్ని లాగిన్ చేయాలనుకున్నారు అనుకోండి, స్కామర్ అయితే ఎవడో మన ఫ్రెండ్ ఎవడైతే కానీ, సో ఎవరు చేయాలనుకున్నా కూడా ఏంటంటే మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం డైరెక్ట్ మన కాంటాక్ట్ యాడ్ అయిన తర్వాత కూడా ఏంటంటే వాళ్ళకి ఒక పిన్ లాంటిది అడుగుతుంది అనమాట. సో నువ్వు లాగిన్ చేసింది నువ్వేనా కాదా అని చెప్పి తెలుసుకోనికి వాళ్ళు ఒక పిన్ అనేది అడుగుతారనమాట. సో ఆ పిన్ అనేది కూడా నువ్వు ఓన్గా పెట్టుకుంటావు కాబట్టి ఆ పిన్ తెలిసిన వాళ్ళు లాగిన్ కావాలి, అంటే లాగిన్ కాదనమాట అది. సో ఇలా 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే చాలా సేఫ్టీ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ కాకుండా మళ్ళీ మనం అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే మనకి ఆన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఆన్ చేసుకున్నా. సో చేంజ్ పిన్ చేయాలనుకో నేను చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. పెద్ద ప్లానింగే ఈ సెట్టింగ్స్ని ఎక్కువ ఏంటంటే మీ పేరెంట్స్ ఫోన్ ఉంటుంది కదా, మీ పేరెంట్స్ ఫోన్లో మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి అంతగానం తెలియదు కాబట్టి. అరే వాళ్ళకి తెలుసు అయినా కూడా ఏంటంటే వాళ్ళకి 2 స్టెప్ వెరిఫికేషన్ ఉందనుకోండి, కొంచెం మీరు కూడా అలర్ట్ అవుతారు కదా. సో నెక్స్ట్ ఎవరైతే దాన్ని ఓపెన్ చేశారో తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా వేసుకోండి. సో ఇవన్నీ చెప్పిన నువ్వు చెప్తే మేము చేసుకోవాలని చెప్పి అంటే మీ కర్మ బాబాయ్, మీరు చేసుకోండి లేదంటే లేదు. సో ఇన్ఫర్మేషన్ని పంచుకోవాలి, లేదంటే లావ్ అయిపోతారు. సో మేక్ షూర్ మీరు అందరు చేసుకుంటారని అనుకుంటున్నా. సో దట్ అందరికీ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నా ఈ వీడియో అనేది. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చా, చాలా హెల్ప్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఖచ్చితంగా నువ్వు అక్కడ సబ్స్క్రైబ్ అనే గంట ఉంటుంది అన్నమాట. నువ్వేం చేసావు అది గంట మాత్రం పగిలిపోవాలంతే. సో ఆ గంట కొట్టేసాయి. సో ఇలాంటి కంటెంట్ కోసం శివ డిజిటల్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఛానల్ మాత్రం మార్చకు బాబాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్. నమస్తే.